హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి ఆటం గురించి. ఆటంకి ఉన్న గాడ్కు రిలేషన్ ఏంటో చూద్దాం. వివిధ నిర్బంధములు విడద్రోయక నన్ను భవసాగరములు తడబడజేతివిరా. నాకున్న కష్టంలో, దుఃఖంలో, బాధలో అన్నిటిలో నువ్వే ఉన్నావు. అంటే యాంత్రికంగా కానీ, జీవకోటి ప్రాణులు కానీ అన్ని రూపంలో విశ్వంలో ఉన్న అన్ని ఎనర్జీ, ఎలక్ట్రోమాగ్నెటిజం, గ్రావిటీ, స్ట్రాంగ్ ఫోర్స్, వీక్ ఫోర్స్, అన్ని రకాలైనటి కుల వ్యవస్థలు అన్నిటినీ నిర్మించింది, అన్నిటినీ పాలించేది నేనే. జీవ పరిణామం చెందుతూ, మార్పులు జరుగుతూ అనేకమైన గొప్ప గొప్ప విశేషాలు మనగడని మనకు తెలియని రహస్యాలన్నింటినీ నేను సృష్టించి తినని అర్జునుడికి కృష్ణుడు ఉపదేశం చేశాడు. అలా చేసిన జ్ఞానబోధలలో ఆంజనేయుడు నేనే, వరాస్వామి నేనే, నరసింహుని నేనే, శివుడు నేనే, బ్రహ్మను నేనే, సమస్త సృష్టి మండలికి ఉన్న ప్రతి ఒక్క పండులో, కాయలో, తినే కంకిలో కూడా నేనే, అన్నిటినీ నేనే నిర్దేశించాలని నమ్మకం. అల్లరి పనులు చేసే దొంగల మిమ్మల్ని నవ్వించడానికి పుట్టింది నేనే. రాజుల యొక్క రాజ్యాన్ని కూడా నడిపించి ఆ రాజ్యాన్ని ఏలే దోబూచలాడే చిన్ని కృష్ణయ్యని నేనే. ఎన్ని ప్రాణములు, ఎన్ని జీవములు, అన్ని పలహారు పండ్లల్లో నన్నే సేవించుతున్నారు. నేను లేని విశ్వం అంటూ ఎక్కడ ఉండదు. నా జీవకోటి ప్రాణం ఎక్కడ ఉంటుందంటే, స్వచ్ఛమైన మనసుతో నన్ను ఎవరు పిలుస్తారో అక్కడ నేను వారి నిజంగా దర్శన భాగ్యంతో వారిని నేను ఒక మోక్షదాయకంగా తీసుకుంటాను. ఎలాగైతే మహాభారతంలో 18 పర్వాలు ఉన్నాయో అవన్నిటికి సంబంధించిన శ్లోకాలు చదువుతారో, అలాగే మీ మనసులో నేను ఎప్పుడు మంచిని చెడుని అన్నీ కలిపి లయమై ఏకమై మీ మనసుని చేరవేర్చే ఒక సంఘటనే ఈ జీవకోటి ప్రాణులలో ఉన్న అతీంద్రియ శక్తిని నేను. శివుడు, విష్ణువు, బ్రహ్మ, శక్తి, అండము, పిండము, బ్రహ్మాండములో నడిపేటట్టి ఒక యాంత్రిక పరికరమైన నేనే. నన్ను సేవించిన వాడు తనని సేవించిన వాడిగా నేను చెప్పుకుంటున్నాను. ఇదే నా ఉపదేశం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.